నిరీక్ష ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం. నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో కొరింథు పట్టణానికి వచ్చాడు. అప్పటికి కొరింథు నగరం పాపపూరితంగాను, విగ్రహారాధన, అనైతికత ఎక్కువగా ఉంది. అప్పటి యూదులు పౌలును వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతను పౌలు ఎదుర్కొంటున్న సమయంలో రాత్రి దర్శనంలో దేవుడు నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము అని మాట్లాడాడు. భయానికి లోనయ్యే పరిస్థితులు పౌలుకు ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు అతనిని విడువక ధైర్యం ఇచ్చి వారిని బలపరుస్తాడు. ఆ విధంగా బలపరిచి మౌనంగా ఉండక అనగా సువార్త ప్రకటించడంలో వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ధైర్యంగా దేవుని గూర్చి సాక్ష్యమిస్తూ మాట్లాడమని ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఈ వచనం మనకు 3 సత్యాలను బోధిస్తుంది. పౌలు బయటకు ధైర్యవంతుడిగా కనిపించినా లోపల భయం ఉండవచ్చు. అలాంటి మన భయాలను దేవుడు తెలుసుకుంటాడు. దేవుడు సరైన సమయంలో ఆయన స్వరాన్ని వినిపించి బలాన్నిచ్చి ప్రోత్సాహాన్ని అందిస్తాడు. నిశ్శబ్దంగా ఉండుట దేవుని చిత్తం కాదు. ఆగకుండా సాగిపోతూ సువార్త ప్రకటించుట దేవుని చిత్తం అని తెలుసుకొని మన జీవితం ద్వారా, మాటల ద్వారా సువార్త తెలియజేయాలి. మన ప్రతి బాధలో, నిరుత్సాహంలో దేవుడు మనతో మాట్లాడి మనలను ధైర్యపరుస్తాడు. కనుక దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండేవారంగా ఉండాలి. ఆమేన్.